హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 11వ వచనం చదువుదాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఒక తుఫాన్ వచ్చిందంటే మనకు అస్తమానం రావు, అప్పుడప్పుడు చూస్తుంటాం. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక. ఆదరణ లేదండి వాళ్ళ మనుషులకి, ఆదరణ లేదు. ఆదరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా చెప్పండి? ఆదరణ కావాలని మనుషుడు హృదయం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఒక బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా మనకి కొంచెం సింపతి చూపిస్తారేమో, కనీసం మన పక్షంలో కొంచెం అయ్యో అంటారేమో అని ఎదురు చూస్తాం. ఎందుకనేనండి, పిల్లలు యవ్వనస్తులు ఈ రోజున వాళ్ళకి ఆదరణ లేదండి, వాళ్ళకి సంతృప్తి లేదు. వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసు. ఏంటండి, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అబ్బాయిలతోటి మాట్లాడుకోవటం, అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుందని తెలిసినప్పుడు తల్లి ఏం చేస్తుంది చెప్పండి? నా దగ్గర తీసుకొచ్చి ఏం చెప్తారు తెలుసా? దీనికి పిచ్చి పుట్టిందండి, వద్దు పెడతలేదండి, సెల్ చెప్పలేదండి, పాడ తీసేస్తుందండి. ఒక్క మాట, అదే ఒక మంచి మాట చెప్పు, ఒక ఆదరణతో చెప్పు, ఒక సింపతి చూపించు, ఒక ప్రేమ చూపించు. వాళ్ళకు తెలుసు వాళ్ళు చేసే తప్పని, ప్రతి వాడికి తెలుసు చేసే తప్పని. నువ్వు మళ్ళీ తప్పు మీద తప్పని, దెబ్బ మీద దెబ్బ కొట్టి కృంగపెడతాం కాదు. మన ప్రభు చేసేది అది కాదండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పడేసినప్పుడు ఏం చేశాడండి ఆయన? పనికి మాలిందానా, దౌర్భాగ్యులానా, ఇంకా ఆలోచిస్తారేంట్రా, కొట్టి సాపడరా అన్నాడా? మీలో పాపం లేనివాడు నువ్వు పెద్ద చెబుతున్నావు ఏంటండి? నేను యవ్వనస్తుల్ని దిద్దే వారికి ఒక సలహా ఇస్తానండి ఎప్పుడు తల్లిదండ్రులకి. మీ యవ్వన కాలపు యవ్వనస్తుడు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడని తెలిసి కదా, ఎరా ఈ అంటున్నావు చూడు, అనకు ముందు ఒక్కసారి నీ 18 ఏళ్ల వయసులో నువ్వు మీ నాన్నని అట్టేడిపించావో, నువ్వేం చేసేవాడువో ఒక్కసారి ఆలోచించుకొని తర్వాత తిట్టు. ఏమా, మీ కూతుర్ని ఏమన్నా అనే ముందు నువ్వు మీ అమ్మగారితో ఎలా ఉన్నావో, నువ్వు ఆ వయసు అప్పుడు ఏం చేసావో, అప్పుడు నీకు సెల్ ఫోన్ లేదు. మా కాలంలో సెల్ ఫోన్లు లేవంటావు. సెల్ ఫోన్లు లేవులే, డిటెక్టివ్ నవల్స్ ఉండే అప్పుడు. ఏముండే, ఏ కాలానికి ఆ కాలం పెంటలు ఉంటేనే ఉంటాయి. ఎప్పుడు సైతాన్ని పెట్టే పెంట ఏ కాలానికి ఆ కాలం పెడతానే ఉంది. కొంచెం కొత్తగా అవ్వగానే డిజిటల్ పెంట పెడుతుంది ఇప్పుడు మనకి. ఏం పెంటది? పెంటలా కనపడకుండా ఉండే కవరింగ్ సెల్లు, దాంట్లో సెల్ అన్నమాట. ఈ సెల్లులో పెట్టి లోపల గూగుల్లో పెట్టి అది నీకు నైస్గా, ఒక మోడెస్టీగా, ఒక ఫ్యాషన్గా, ఒక స్టైల్గా, ఎంతో తెలివి అనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచన చేయండి. నీవు ఇతరులను ద్వేషించే ముందు, ఇతరులను విమర్శించే ముందు నీవు ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తావు? నువ్వే యవనస్తుడవైతే ఏం చేస్తుంటావు? నువ్వే అవిశ్వాసిగా ఉంటే ఏం చేస్తుంటావు? ఇప్పుడు ప్రభుని ఎరగావు కాబట్టి నీకు తెలిసింది. వాడు ప్రభుని ఎరగలేదు కాబట్టి వాళ్ళకి తెలియలేదు. అది దేవుని పద్ధతి, అది దేవుని ఉద్దేశం. అందరూ వెళ్ళిపోయారండి మనసాక్షి గుచ్చబడి. అప్పుడు ఆమె కొత్త అక్కడ మిగిలింది. ఏం చేశాడు అప్పుడు ఏం చేశాడు ఆయన? ఇంకా నిలబడున్నావే దరిద్రపు కుడిదానా పో అన్నాడా? ఏమన్నాడండి? అమ్మా, అసలు ఆ మాటకే ఆమె గుండె పగిలిపోయింది. నువ్వు తిట్టక్కర్లేదు, నువ్వు చేసిన తప్పని చెప్పక్కర్లేదు. అమ్మా అనగానే ఆమె ఒళ్ళు జివ్వమని ఉంటుంది. అందరూ నన్ను నీచురాలా అన్నారు, దరిద్రురాలా అన్నారు, వ్యభిచారి అన్నారు, కొంపలు కూర్చేదానా అన్నాడు. నన్ను తిట్టారు, నన్ను నీచంగా ఇచ్చారు. నా కడుపుని బిడ్డలు కూడా నన్ను అమ్మ అన్న చీదరిద్రపుతారని, ఇలాంటి దాని కడుపుని పుట్టాలా అన్నారు. కానీ ఆయన ఏం చేశాడు? ఆదరిస్తున్నాడు. అమ్మా అనగానే ఆమె శరీరంలో ఒక జలదరించి ఉంటుంది. వెంటనే ఆమె హృదయంలో నుంచి ఒక మాట వచ్చింది. ఏం చెప్పిందా? లేదు బోధకుడా అనలేదు. పరిసయ్యులు శాస్త్రులు ఏమన్నారంటే బోధకుడా అన్నారు. కానీ ఏమంది? లేదు ప్రభువా,
లేదు ప్రభువా, యేసుక్రీస్తుని తన ప్రభువుగా అంగీకరించిన తన హృదయంలో మార్పు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఆమె మగ్దలేని మరి అని, 7 దెయ్యములు వెళ్ళగొట్టబడిన మరి అని పండితులు, బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు పనికి రాని ఒక స్త్రీని దేవుడు పరిశుద్ధపరిచి ఆయన సేవలో పాలిభాగస్తురాలిగా ఉపచారము చేస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఒక వ్యక్తిని తృణీకరించొద్దు. నీ బిడ్డలు పనికిరావు అనొద్దు. పనికిరాని స్థితిలో ఉన్న టాక్ టు దెమ్ పాజిటివ్లీ. ఈరోజు మన చింతలు ఎన్నున్నా వాటిని ప్రభు దగ్గర విడిచిపెడదాం. వాగ్దానాలు నమ్ముదాం. మన కన్నీటిని తుడిచేవాడు ఆయన, మన బాధను తీర్చేవాడు ఆయన, మన బ్రతుకులు అద్భుతాలు చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని విశ్వసిద్దాం. ఒకరితో ఒకరు ఆనందంగా జీవిద్దాం. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుందాం. ప్రభు నామాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు. మాటిచ్చి నెరవేర్చే దేవా నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో కూడి వచ్చిన మేమందరము ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఉన్న ఈ వాగ్దానాలన్నీ నమ్ముచున్నాము నాయన. అవి మా పట్ల ఒక్కొక్కటి నెరవేరాలని వేడుకుంటున్నాము తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానము లేని వారికి సమాధానము దయచేయి నాయన. విడిపోయిన విరిగిపోయిన కుటుంబాలను కట్టునైనా, చెడిపోయిన ఇష్టానుసారంగా తిరుగుతున్న కుమారులు కుమార్తెలు తిరిగి వచ్చి తల్లిదండ్రులతో సమాధాన పడడానికి, వారి జీవితాలు మార్చుకొని ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి మా యవ్వనస్తురాలను దర్శించయ్యా. మా బ్రతుకుల్లో ఉన్న చెడుగు తీసివేయి. మీ ఆశీర్వాదాలకు ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన నీకు ఇష్టము లేని ఆలోచనల నుండి మమ్మల్ని విడిపించు నాయన. నీకు ఇష్టం లేని పథకాల నుండి మమ్మల్ని విరమింపజేసి చేయము తండ్రి. నీకు ఇష్టం లేని ప్రణాళికల్లో నుంచి మమ్మల్ని తప్పించి నీ స్వచ్ఛమైన ప్రణాళికలు మమ్మల్ని పెట్టయ్యా. మా కుటుంబాలను కట్టయ్యా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా.